టీనేజ్ పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ మొబైల్స్ తరచుగా చెక్ చేస్తుండండి. ఏవైనా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయంటే ఇమ్మీడియట్గా అన్ఇన్స్టాల్ చేసేసేయండి. ఒక్కసారి ఆ ఊబిలో ఇరుక్కున్నాక ఆ పిల్లలు బతకడం కూడా కష్టం అండి. ఎందుకంటే లెక్కకు మించి అప్పులు చేస్తారు. 24 ఏళ్ళ కుర్రాడు అండి, 23-24 ఏళ్ళు ఉంటాయి. జనగాం నుంచి వచ్చాడు. మంచి బీటెక్లో మంచి కాలేజ్ నుంచి బయటపడ్డాడు. అట్లాగే ఎంఎన్సీలో జాబు, 14 లక్షల జీతం. వాళ్ళ ఫాదర్ చిన్న రైతు, 2 ఎకరాల పొలం ఉంది. ఆయనకు కూడా అన్ని అప్పులు. సరే, ఇతని జాబ్ ద్వారా అప్పులన్నీ తీర్చుకొని బాగుపడ్డామని చెప్పి కుటుంబం అంతా ఆనందంగా ఉంది. అతను 6 నెలల క్రితం ఫోన్ చేసి వచ్చాడు నా దగ్గరికి. కూర్చున్న అరగంట కంటిన్యూస్గా ఫోన్స్ అండి. ఈ కాల్ పెట్టేలోపు మళ్ళీ కాల్, అవతల నుంచి బండబూతులు. ఏంటి బాబు అంటే దగ్గర 40 లక్షలు 50 లక్షలు అప్పు చేశాడు అతను. చేసి అది తీర్చలేక కంపెనీ నుంచి కూడా మంచి బంగారం లాంటి జాబ్, బంగారు భవిష్యత్తు ఉన్న కుర్రోడు అబ్స్కాండ్ అయిపోయి వచ్చేసాడు. సార్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కనపడకుండా, మా పేరెంట్స్ ముందు కూడా తలెత్తుకోలేను అంటున్నాడు.